రీజన్స్ అంటున్నారు మీరు. సో, రీజన్స్ ఆఫ్ ది హెయిర్ ఫాల్‌కి వచ్చేసరికి యూజువల్‌గా దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ద హెయిర్ ఫాల్. కీపింగ్ అపార్ట్ ద న్యాచురల్ హెయిర్ ఫాల్ దట్ హ్యాపెన్స్, అలార్మింగ్‌గా వచ్చేసిందంటే మెయిన్ హెయిర్ ఫాల్ కాజ్ ఏంటంటే హైజీన్ అండి. హైజీన్ సరిగ్గా పెట్టుకోరు జనాలు. ఆహ్, అసలు యూజువల్‌గా ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు కూడా ఆ హెయిర్ నుంచి స్మెల్ వస్తా ఉంటది. నేను చెప్తాను పేషెంట్స్‌కి, "బాబు నీ హెయిర్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చేస్తావు?" ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు పేషెంట్స్‌కి, పాపం తెలీదు. కాబట్టి హెయిర్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయాలి, ఏ షాంపూ యూజ్ చేయాలి అన్నది తెలీదు. బాగా డాండ్రఫ్ తోటి, బాగా ఆయిల్ తోటి వచ్చేస్తే, ఆ మ్యాటీ హెయిర్ తోటి, ఆయిలీ హెయిర్ తోటి వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే హైజీన్ అన్నది తక్కువ ఉంటుందో, డెఫినెట్‌లీ దట్ విల్ అట్రాక్ట్ ద మైక్రోబ్స్. సో, ఎప్పుడైతే మైక్రోబియల్ అటాక్ ఉందో డాండ్రఫ్ స్టార్ట్ అవుతది. సో, డాండ్రఫ్ తోటి మెల్లగా హెయిర్ అన్నది ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది హైజీన్. ఓకే. మంచిగా హైజీన్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అన్నది ఉండదు. సెకండ్ థింగ్ ఫుడ్. మంచి ఫుడ్ తినాలి. ఈ ఫుడ్‌లో గూడా హెయిర్‌కి సంబంధించిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బయోటిన్ అనుకోండి, లేకపోతే బి12, వైటమిన్ డి, సి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. 1, 2 అని కాదు. లేదా ఆర్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద హెయిర్ గ్రోత్. అవి కొంచెం ప్రాపర్‌గా చూసుకొని ఆ రిచ్ ఫుడ్స్ అవైతే ఉన్నాయి. అండ్ ఇంకోటి మెయిన్‌గా ఏంటంటే, ఈ పాయింట్‌లో నేను నా పేషెంట్స్‌కి యూజువల్‌గా డోంట్ కీప్ దెమ్ ఆన్ సప్లిమెంట్స్ అండి. అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ. జనరల్‌గా నువ్వు ఈ టాబ్లెట్ ఏసేసుకో, మల్టీవిటమిన్ ఏసేసుకో, నీకు ఇది ఉంది కదా, నో. ఫుడ్‌లో నేను ఒకటే చెప్తాను, సప్లిమెంట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్. డైట్ ఇస్ ద మెయిన్ థింగ్. మన మెయిన్ న్యూట్రిషన్ ఇచ్చేది మనకు ఫుడే. మనం తినే ఫుడ్ బాగుండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తింటే కనుక ఈ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. సో, మంచి ఫుడ్ తినడం. స్ట్రెస్ అగైన్, సో స్ట్రెస్ తోటి కూడా యూజువలీ దట్ విల్ అగైన్ ప్రొవోకేట్ ద హెయిర్ ఫాల్ అండ్ ఆల్. సో, ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈస్ నెసెసరీ టు కంట్రోల్ ద హెయిర్ ఫాల్. సో, జెనెటికల్‌గా ఉందనుకోండి చెప్పలేం. ఇంకా దాన్ని మనం ఇట్స్ వెరీ హార్డ్ టు కంట్రోల్ ది జెనెటిక్ ఆండ్రోజెనిక్ అలోపీసియా అంటాం. సో, జెనెటికల్‌గా వస్తే తాతలకి, బాబాయిలకి, మామలకి, తండ్రులకి ఉన్నప్పుడు ఇంకా అది గాడ్ గిఫ్ట్ లాగా మనం స్వీకరించాల్సిందే. స్వీకరించాలంటారు. అది ఏంటంటే అది మనకిచ్చిన ఆస్తిలాగా వచ్చేస్తదది. ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అదర్‌వైజ్ మనం స్వయంగా తెచ్చుకుందైతే ఇట్స్ బికాస్ ఆఫ్ హైజీన్ అండ్ న్యూట్రిషన్ డిఫెక్ట్స్ అండ్ ఆల్. ఓకే.